G9 టీవీకు స్వాగతం. భాషిని మేడం ఆనంద్ శ్రీధర్ నలుగురు కట్టించి చేసి నెలకు 1.5-2 లక్షల రూపాయల బాడికి వస్తుంది, నీకు బాగా జరుగుతుంది, చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి మోసం చేసి నన్ను సర్వనాశనం, నా జీవితంలో నాశనం చేసినాడు. ఈ పొద్దు నాకు పొద్దు తినే కన్నం లేకుండా చేసినాడు. వీళ్ళ మీదే చర్యగిని తీసుకోకుంటే నేను చాలా అఘాయిత్యం చేస్తాను. నేను పోయి వాళ్ళ బిల్డింగ్తోనే ఆడే కూర్చొని ఆడే ఆత్మహత్య చేసుకుని ఇది చేస్తాను. లాస్ట్కి కమిషనర్ని కలిసినాను, సత్యనారాయణ సార్ కమిషనర్ కలిసినాను. కమిషనర్ ఏమో ఫోన్ చేసినాడు, పెద్ద అయింది బిల్డింగ్ తీసుకొని న్యాయం చేయంటే ఏమన్నీ అడ్డరంకులు పెడతా ఉంది. అడ్డరంకులు ఎవరు? ఈ కుసుబకోటనే కమిషనరే, సత్యనారాయణ సార్ కమిషనరే విజయవాడ నుంచి మాట్లాడినాడు. లంచ్ ఏమైనా ఇచ్చారా మీరు? లంచ్ ఇచ్చినాను. ఎంత ఇచ్చారు? 40,000 ఇచ్చినాను. 40,000 ఒక హైదరాబాద్ ఆయనకు, ఆయనకు ఒక చేరితండ్రి ఆయనకు ఒక 50,000 ఇచ్చినాను. ఒక 2 లక్షల రూపాయల డబ్బులు దాకా ఇట్లా నేను పోగొట్టుకున్నాను. వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే అంతా ఏమో మోసం చేసి ఇది చేశాను. గబ్బ పట్టి ఇచ్చేసింది మమ్మల్ని. తినేకి దండం లేక మన బ్యాంకులో వచ్చినారు, ఇది చేసినారు. నేను కన్నవసపడి ఆడేది చేసి అప్పు కోసుకొచ్చి వాళ్ళకి మాట నిలబెట్టుకుని ఇది చేసినాను. ప్రతి ఒక్కటి మన కలెక్టర్ దాకా 4 అర్జీలు ఇస్తే కలెక్టర్ న్యాయం చేస్తాడని. కలెక్టర్ గారు ఏమన్నా మీరు సహకరించారా? ఏది లేదు. ఇప్పుడు వచ్చింది జాయింట్ కలెక్టర్ ఎట్టే సహకరించుడు. న్యాయం చేస్తానన్నాడు, న్యాయం చేయాలా వద్దా? న్యాయం చేయకోకుండా ఎవరితో బిల్డింగ్ ఇచ్చుకుంటాడు కాదు. ఒక పెండ్లామని తాళిబొట్టు కట్టినాక ఇది చేసుకుని ఇంకోంటే పంపి అనే మాట వస్తూ ఉంది ఆయన చెప్పే లెక్క. ఇంత దరిద్రంగా కలెక్టర్ ప్రతి ఒక్కటి మన కలెక్టర్ దాకా 4 అర్జీలు ఇస్తే కలెక్టర్ న్యాయం చేస్తాడని. కలెక్టర్ గారు ఏమన్నా మీరు సహకరించారా? ఏది లేదు. ఇప్పుడు వచ్చింది మొన్నే మాట్లాడి నాకేమన్నా అయితే నేను ఆడేపోయి ఇది చేసుకుంటా చూడ నాకు చెప్పొచ్చి నేను ఈరోజు పొద్దున్న చాలా ఇది చేస్తా ఉన్నా. 5 సార్లు అర్జీలు ఇస్తే అవి చెట్టుబుట్లు పడుతుంటారు. వీళ్ళు ఎవరు సొమ్మని తింటున్నారు? ఏం ఆంధ్ర రాష్ట్రం వీళ్ళు జాగిరా? ఏమన్నా వీళ్ళు అప్పు సొమ్మ? ఇదంతా గవర్నమెంట్ ఇదే. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, తినే హక్కు ఉంది. ఇది చేసినారు. లాస్ట్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా నేను ఒక లెటర్ రాసినాను. చంద్రబాబు నాయుడు 3 సార్లు కలిసినాను, లోకేష్ని కలిసినాను. వీళ్ళంతా కలిసి ఆడి నుంచి వచ్చేసరికి అర్జీలన్నీ తొక్కుతారు. ప్రతి ప్రజా దర్బార్లో ప్రతి కొడుకు ఎక్కడికి వస్తే అక్కడల్లా అర్జీలు ఇచ్చినాను. ఒక అర్జీకి కానీ పిలిచి కూర్చోబెట్టి నాయ మాట్లాడినట్టు ఏది లేదు. మరి డబ్బులు ఇట్లా జిల్లాలంతా మొత్తం దోసేస్తా ఉంది. అమ్మ దోషి వీళ్ళంతా ఎవడు భాగాలు వాళ్ళు పంచుకుంటారు. ఎవరినప్పు సొమ్ము ఇదంతా ఏమో జాగిరా ఇదా ఎవరికంటే ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రజలకే చెందాలి. నన్నే ఇంత మోసం చేస్తారు, ఇంక ప్రజలు ఎంత మోసం. ఇప్పుడు మీరు ఆయన అడుగుతుంటే ఏమంటుంది మీ సమాధానం? ఏమంటుంది? ఆయన చేతులు బార్లేస్తుంది, ఇట్లా చేతులు బార్లేస్తుంది. అది ఇట్లుంది, ఇది ఇట్లుంది, అట్లా అంటుంది. ఎన్నిసార్లు మాట్లాడినా కలెక్టర్ ఆఫీస్లో నోటుకు వచ్చినా తిట్టినా ఏం మాట్లాడదు. దొంగ అయిందా ఆయన, దొంగతనం చేసింది కాబట్టి. మీరు డబ్బులు ఇస్తే ఏమైనా ప్రూఫ్ ఉందండి? ఇప్పుడు వేరే వాడు ఫోన్ పై కొట్టినాను 40,000. ఆయనతో నేను మాట్లాడతాను, ఆయన చేతికి ఇస్తాను, లంచం తీసుకుంటే ఇదవుతుంది నేను మాట్లాడుతుంటే వాడు మారేసిన నాయకుకి ఇచ్చినాను. వాడిని ఇప్పుడు రేపు మన ఇల్లు కానీ చూసినాను, వాడిని పట్టుకొని వచ్చి లోపల తెగిస్తాను. ఎవరిని వదిలిపెట్టిన వీళ్ళంతా ఇట్లా మోసం చేసి నాశనం చేసినారు నా జీవితం. ఈ పొద్దు వీళ్ళు ఇంత అన్యాయం అది చేసేది. కలెక్టర్కే ఫోన్ చేసినాడు, ఆనంద్ కలెక్టర్కి. మళ్ళీ 3వ సారి పోయినాను. 3వ సారి పోయి ఆడగానే లెటర్ ఇచ్చినాను. ఆడగా చెప్పినాను సత్యనారాయణ సార్ కమిషనర్కి, సార్ నువ్వే ఈసారి న్యాయం చేయకుంటే నీతోనే 3 సార్లు కలిసినాను, ఇంకా నువ్వు చేయకుంటే ఉండివల్లిలో చంద్రబాబు నాయుడు ఇంటికి ఉంటే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను ఇట్లా చెప్పి వచ్చినాను. బాగా మన 13వ తేదీ నాకు పోయి ఆడ కలిసిన ప్రజా దర్బారు, ముఖ్యమంత్రి కార్యాలయం ఎన్ని ఇచ్చింది. ఒక 200 అర్జీలు ఇచ్చింటాను. ఒక్కనాడు కానీ కూర్చోబెట్టి మాట్లాడేమన్నా న్యాయం చేసిందా? అధికారుల వల్ల మీకు స్పందన లేదైతే ఇప్పుడు ఈ పథకానికి ఎవరికి న్యాయం చేస్తున్నారా? కలెక్టర్ ఆఫీస్లో వచ్చిన అన్ని చెత్త. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వారు ఏమైనా కలిసారా? సౌతమ్నే కళాలని వేరే వాళ్ళు కానీ ఒక 2-3 చేసి రేపన్నాడు ఆయమనే పై కలుస్తాడు. లేదంటే నాకే అన్యాయం చేసుకుని ఆయన పెనుగొండ పోయి ఆడ ఆత్మహత్య చేసుకుని వస్తాను. వీళ్ళే దాని కారణం. వీళ్ళు ఫస్ట్ వీళ్ళు సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేస్తే 2వ అప్పుడు దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుంది. ఇట్లా చీడు పొరుగులు ఉంటే మాత్రం అంతే. ఎవరికి ఏది న్యాయం చేసి నేను ఒక రైతు అన్నదాత, నాకే ఇలా మోసం చేస్తే దేశంలో ఎట్లా ఎంత మోసం చేయాలా? ఇంత అట్లా ఉండే కడప కొట్టేదే. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని చర్య తీసుకుని వీళ్ళు న్యాయం చేయాలి. న్యాయం చేయకుంటే నేను అక్కడికే వస్తాను, అక్కడికే వచ్చి నేనే ఇది చేసుకుంటాను. 2014లో కానీ 4 సార్లు కలిసినాను, లోకేషన్ కలిసిన అప్పుడు 6 నెలలు బాడీ దగ్గర 14 నుంచి. అప్పుడు ఇప్పుడు ఎంత రావాలి పెద్ద మీకు మొత్తం ఇది రెంట్ అమౌంట్? ఒక 50 లక్షల దాకా రెంట్ రావాలా? 50 లక్షలు రావాలా? 4 ఏళ్ళు 2020 నుంచి ఇప్పుడు 26 4 ఏళ్ళ నుంచి నాకు 50 లక్షలు రావాలి. దాంట్లో స్పందనలో కూడా దానికి అర్జీలో ఇచ్చిన రాసి పేపర్ ఏమన్నా ఉందా మీ దగ్గర? ఉండాలి, రాసి అగ్రిమెంట్ పేపర్లు ఉన్నాయా? అగ్రిమెంట్ పేపర్లు ఇవన్నీ ఉండాలి. వాళ్ళు చేరతామని పెట్టేది. అలాగే ఇట్లాగే కొనసాగితే వాళ్ళు మాత్రం మొదలు పెట్టలేదు. ఆ సవితం తగ్గిపోతాను. మంత్రితో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆయన న్యాయం చేస్తారా లేకుంటే అన్యాయం చేస్తారా? నేను ఒక రైతు, నాకే న్యాయం చేసి వీళ్ళు మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మేమిద్దరు పోయి ఆడ ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళే నాకు ఆ డబ్బు అదంతా మొత్తం కట్టించి వాళ్ళు ఇచ్చేయండి, లేకుంటే వాళ్ళు ఉద్యోగమే ఊడిబీక్తాను.
లాస్ట్ చంద్రబాబు నాయుడు పోతాను ఎవరు నా అన్యాయం చేస్తానో చూస్తాను నేను అది చేస్తాను ఇంత దరిద్రమా కలెక్టర్ ఏదో న్యాయం చేస్తానంటే 3-4 అర్జీలు ఇస్తే ఈ పొద్దు ఈ మాట మాట్లాడతాడా ఇంకెందుకు కలెక్టర్ నువ్వెందుకు న్యాయం చేయకోకుండా ఉండవు జిల్లా అధికారి ఒక ఫస్ట్ ప్రధానమంత్రి అయినాక ముఖ్యమంత్రి అయినాక 3వ వాడు కలెక్టర్ చెయ్యాలి ఇంత న్యాయం నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు ఇంత నిర్లక్ష్యం అండి ఊరికే కుర్చీలో కూర్చుని ఇది చేసి ఊరికే సందుకు పెట్టి పంపిస్తే అయిపోయినా కడుపులో కాలుతుంది బగ్గమంట ఉంది ఈ పొద్దు నువ్వు చేసిండే కథకి ఏదో 3-4 సార్లు న్యాయం చేస్తానని ఈ పొద్దు చేతులు బాధలేస్తావా నీ అక్కడ మేము మాట్లాడు కదా నువ్వు మనిషి నేను మనిషే నీకు ఉద్యోగం ఉంది నాకు ఉద్యోగం లేదు దానికి నేను ఇది చేస్తా ఉండాలి నాకు ఇంత అన్యాయమా నువ్వు చేసేది నీతిగా చేస్తే నీతిగా మాట్లాడతాను అన్యాయం మాట్లాడితే అన్యాయమే నాకు న్యాయం న్యాయం చేయకుంటే నేను ఆడే కరెక్ట్ ఆఫీస్తోనే నిన్నగా పొద్దునగా చెప్పొచ్చినాను ఆటికి పోయి గందరగోళం చేస్తాను ఇలా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆటి నుంచి వినోద్ సార్ కలెక్టర్ ఉంటే ఆయనకు కానీ ఫోన్ చేసి చెప్పించినాను ఆయన చేరమన్నాడు ఈ అమ్మ కుసుబా కొట్టండి చాలా అసాధ్యురాలు అంటే అసాధ్యురాలు నేను పోతే అట్లా అడుగుతుంది ఇది చేస్తుంది దొంగ ఎదుగుతాయమ్మా ఆయన నీతిగా ఉంటే ఎందుకు ఎవరికి ఎత్తుపడాలి ఇప్పుడు నేను ఎత్తుపడతా ఉన్నానా నేను నీతిగా ఉండను నీతిగా మాట్లాడుతున్నాను న్యాయం ముందు కాబట్టి నువ్వు ఎందుకు భయపడతావు నేను ఎందుకు భయపడతాను ఎవరికి ఎత్తపడ్డు నేను ఏమన్నా అయితే కానీ వాళ్ళే 4 నాకు ప్రాణాన్ని వాళ్ళ నుంచే నాకు 50 లక్షలు 2 అదంతా మొత్తం కట్టించి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయకుంటే నేను ఆడే వచ్చి ఆత్మహత్య చేసుకుంటాను ఇంత అన్యాయంగా మా ఇది చేయకూడదు నాకు తిరిగి విసిగెత్తిపోయినాను చెప్పులు అరిపోయినవి నాకు తిరిగే ఓపి లేకుండా నశించిపోయినాను నేకి న్యాయం చేసి నా డబ్బు నాకు కట్టించి నా బిల్డింగ్ నాకు రెంట్కి తీసుకొని ఇదంతా కట్టించి న్యాయం చేస్తే సరే నా అమౌంట్ నాకు ఇచ్చే లేదంటే సవితంతోనే కలుస్తాను లేదంటే గిన నేను ఆడే వచ్చి ఆత్మహత్య చేసుకుని ఆడే చచ్చిపోతాము అది కారణమో మీరే దీని గురించి ఆలోచన ఎవరు కారణం మీకు ఆయన కుసుబా కొట్టానే వాళ్ళే 4 ఎవరు కుసుబా కొట్టాని సుభాషిణి మేడము ఆనంద్ శ్రీధరం వీళ్ళు 4 దొంగలే ఒకడు తోటంలో ఒకడు దొత్తే వాడంతా మొత్తం పంచుకుంటారు వీళ్ళ పైన నువ్వు చర్య తీసుకోవాలంటున్నావా చర్య తీసుకోకుండా ఈ సమాజం ఇట్లా ఏడ్చిపోతే ఇట్లా పోతుంది మొత్తం అంతా దేశమే నాశనం అయిపోతుంది ఇటుకే నాశనం అయిపోయింది ప్రతి ఒక్క ఆఫీసులో డబ్బులు తినేది తింటే చేస్తే బాగా లేకుండా పక్క పెట్టేది ఏది న్యాయము ఖచ్చితంగా న్యాయమేగం చేయకోకుంటే మేము భార్యాభర్తలు ఇద్దరు వచ్చి అక్కడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాము దానికి బాధ్యతలంతా మీరే రేపు ప్రెస్ మీట్లోనే దేశం రాష్ట్రం అంతా మొత్తం మన ఇండియా లెవెల్లోనంతా మొత్తం వస్తుంది ఇట్లా వాళ్ళు ఇంకోరు అన్యాయం చేయకూడదు సమాజంలోన చేసినాక నీట్గా ఉండి సమాజం చేయాలి ఉద్యోగం చేస్తే కూడా ఇట్లా తప్పుడు ఉద్యోగాలు చేయకూడదు మీరు బాగా నీట్గా చేసి నేను ఒక రైతు నువ్వే రైతుకే న్యాయం చేస్తాను నన్ను రైతుకే వెన్నుపోటు పొడుస్తావా నువ్వా ఇంట్లో అన్యాయం చేయకూడదు ఇంకోలా తీసుకొని ముఖ్యమంత్రి గారు న్యాయం చేయాలి న్యాయం చేయకుంటే మాత్రం మేము ఉండి వాళ్ళ దగ్గర వస్తాం వచ్చి ఇంక అక్కడే ఇది చేస్తాం అది మాత్రం ఇంకా చెప్తా సార్